హాయ్, ఇక్కడ మనం థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో మన టెట్కి కానీ డిఎస్సికి కానీ యూజ్ అయ్యే గ్రామర్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇవన్నీ ఫ్రంట్ పేజెస్. ఫస్ట్ లెసన్. ఇక్కడ మనకి ఆపోజిట్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. స్టోరీలో ఉన్న ఆపోజిట్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. రిచ్ ఆపోజిట్ ఆఫ్ పూర్, ఓల్డ్కి ఆపోజిట్ యంగ్, ఎస్ ఆపోజిట్ నో, టేక్ ఆపోజిట్ గివ్, రైట్ ఆపోజిట్ రాంగ్, స్మాల్ ఆపోజిట్ బిగ్, ఇన్సైడ్ ఆపోజిట్ అవుట్ సైడ్, క్వశ్చన్ ఆపోజిట్ ఆన్సర్. అదేవిధంగా ఇక్కడ మనకి గ్రామర్లో చూసుకుంటే మనకి అండ్తోని కంబైన్ చేసి రాయడం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ద రిచ్ అండ్ ద పూర్, ద యంగ్ అండ్ ద ఓల్డ్, ద హెల్తీ అండ్ ద అన్హెల్తీ. మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. వీటిని కూడా మనం అండ్ యూజ్ చేసి రాయాలి. ఎ కప్ అండ్ ఎ సాసర్, ఎ బ్యాట్ అండ్ ఎ బాల్, బ్లాక్ అండ్ వైట్, గుడ్ అండ్ బ్యాడ్, ఎ మౌస్ అండ్ పెన్సిల్. చాలామంది టెక్స్ట్ బుక్ని టచ్ చేయరు, బట్ టెక్స్ట్ బుక్లో ఏముందో కూడా మనము చదవాల్సిన అవసరం ఉంది. దీంట్లో కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లో మై నేమ్ ఈజ్ రైల్ రాజా. దీంట్లో మనం ఫస్ట్ సెంటెన్స్ స్టార్ట్ చేయడానికి ముందుగా ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి. బట్ ఇక్కడ స్మాల్ ఉంది కాబట్టి ఎం అనేది క్యాపిటల్ ఎం రాయాలి. మై నేమ్ ఈజ్ రైల్ రాజా. లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉండాలి. నెక్స్ట్ సెకండ్ వన్, ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్. ఐ అనేది కూడా క్యాపిటల్ ఉండాలి. ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్ అనేది ఫ్రెండ్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. FRIEND ఉండాలి. ఫ్రెండ్ స్పెల్లింగ్ FRIEND, ఫ్రెండ్. సో దీన్ని కూడా మనం కరెక్ట్ చేసి రాయాలి. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో సెకండ్ లెసన్ వచ్చేసి స్వామి అండ్ ద మ్యాజిక్ బీన్స్. దీంట్లో మనకి యూజ్ అయ్యే పాయింట్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ రైమింగ్ వర్డ్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన మనకి లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ని ప్రకారము స్టూడెంట్స్కి ఇవి చేయమని ఇవ్వడం జరిగింది. 3 రైమింగ్ వర్డ్ ట్రీ, పెన్కి పైన మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. హెన్, రింగ్ రైమింగ్ వర్డ్ సింగ్, రన్ రైమింగ్ వర్డ్ ఫన్, మ్యాన్ ర్యాను, మీన్కి రైమింగ్ వర్డ్ బీన్, గౌన్కి రైమింగ్ వర్డ్ డౌన్, రౌండ్కి రైమింగ్ వర్డ్ గ్రౌండ్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో కూడా కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లో స్వామి సాయే బ్యూటిఫుల్ క్యాజిల్. ఓకే, దీంట్లో కూడా ఫస్ట్ లెటర్ అనేది స్మాల్ ఉంది, అది క్యాపిటల్ చేసి మనం రాయాలి. లాస్ట్లో ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. ఫస్ట్ అనేది క్యాపిటల్ ఉండాలి, లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉండాలి. ద చేంజ్ కేమ్ ఆఫ్టర్ స్వామి. ఇన్ దిస్ ఆల్సో ఫస్ట్ లెటర్ ఈస్ T, that is also in capital. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫన్ విత్ వర్డ్స్ అని ఇవ్వడం జరిగింది. హీ వర్డ్స్, షీ వర్డ్స్, షీ వర్డ్స్ మనకు ఆల్రెడీ అన్నీ తెలుసుంటాయి, బట్ చూసుకుందాం ఒకసారి. ఏ మ్యాన్, హీ వర్డ్స్ చూద్దాం. ఏ మ్యాన్, ఏ ఫాదర్, ఏ గ్రాండ్ పా, అండ్ ఆక్స్ మనము ఆక్స్ని మేల్గా తీసుకుంటాం. ఎ లయాన్, ఎ ప్రిన్స్. షీ వర్డ్స్, ఎ ఉమెన్, ఎ మదర్, ఎ గ్రాండ్మా, ఎ కౌ, లయనెస్. లయన్ హీ వర్డ్, లయనెస్ అనేది షీ వర్డ్. ఎ ప్రిన్స్ అనేది హీ వర్డ్, ఎ ప్రిన్సెస్ అనేది షీ వర్డ్. ఎ బాయ్, షీ వర్డ్, ఎ గర్ల్, ఎ బ్రదర్, ఎ సిస్టర్, ఎ సన్, ఎ డాటర్, ఎ కింగ్,
he word king, she word queen, tiger a tiger అనేది he word, tigress అనేది she word, rooster he word, a hen అనేది she word. ఓకే, నెక్స్ట్ థర్డ్ లెసన్ ఐ లైక్ ఇట్ దిస్ వే. దీంట్లో మనకి యూజ్ అయ్యే గ్రామర్ పాయింట్స్ ఏమున్నాయో చూద్దాం. వేర్ ఇస్ ద క్యాట్, పిక్చర్ ఇవ్వడం జరిగింది. ద క్యాట్ ఈజ్ అండర్ ద చైర్. వేర్ ఇస్ ద డాగ్, ద డాగ్ ఈజ్ ఆన్ ద హౌస్. ఓకే, వేర్ ఆర్ ద షూస్, ద షూస్ ఆర్ ఇన్ ద బాక్స్. ఆన్ని, ఇన్ని, అండర్ని యూజ్ చేసి సెంటెన్సెస్ రాయమని చెప్పారు. ఇవన్నీ మనకి ప్రిపోజిషన్స్లో రావడం జరుగుతుంది, అవి కూడా మనం నేర్చుకుంటాము. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లో అమ్మ అనేది, ఇది ఏ అనేది క్యాపిటల్ ఉండాలి. ఐ ఆల్సో, ఐ అనేది కూడా క్యాపిటల్ ఉండాలి. అమ్మ, ఐ నీడ్ ఏ న్యూ బుక్ ఫర్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్కి కొత్త బుక్ కావాలి అని అడుగుతుంది. సో దిస్ ఈజ్ నాట్ ఏ క్వశ్చన్ కాదు కాబట్టి లాస్ట్లో ఫుల్ స్టాప్ అనేది ఉండాలి. నెక్స్ట్, వేర్ షల్ ఐ కీప్ దీస్ టాయ్స్ అమ్మ. ఫస్ట్ లెటర్ షుడ్ బి ఇన్ క్యాపిటల్. డబ్ల్యూ అనేది క్యాపిటల్లో ఉండాలి. ఐ అనేది ఎక్కడ ఉన్నా, సింగిల్గా ఉంటే ఐ అనేది ఎక్కడ ఉన్నా కూడా దాన్ని మనం స్మాల్ లెటర్స్లో రాయొద్దు, క్యాపిటల్లో రాయాలి. సో వేర్ షల్ ఐ కీప్ దీస్ టాయ్స్ అమ్మ అనేది క్వశ్చన్ కాబట్టి లాస్ట్లో మనకి క్వశ్చన్ మార్క్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ లెసన్, ద మౌజ్ అండ్ ది పెన్సిల్. దీంట్లో మనకి గ్రామర్ పాయింట్స్ చూద్దాం, లెసన్ ఎండింగ్లో ఉంటాయి. డ్రాయింగ్కి సంబంధించిన వర్డ్స్ని రాయమని చెప్పారు వొకాబులరీ కింద. ఐ హ్యావ్ ఏ డాష్ బ్యాగ్ యూజ్ చేసి పైన ఇచ్చిన లిస్ట్లో ఆధారంగా దీనికి సూటబుల్ అయ్యే వర్డ్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రాయాలి. ఐ హ్యావ్ ఏ డాష్ బ్యాగ్. ఐ హ్యావ్ ఏ బిగ్ బ్యాగ్ ఆర్ ఎల్లో బ్యాగ్, వన్ బ్యాగ్, ఫ్రెష్ బ్యాగ్, రెడ్ బ్యాగ్. ఏది వస్తుందో దీన్ని మనం ఈ 4 సెంటెన్సెస్ ఆధారంగా దేనికి ఏది సూట్ అవుతుందో ఆఫ్ చేసుకోవాలి. ఐ హ్యావ్ ఏ డాష్ బ్యాగ్. Priya likes dash roses. We are buying dash apples. Geeta has 2 mangoes. She gave me dash mango. So first దానికి I have a yellow bag అనేది వస్తుంది. నెక్స్ట్, Priya likes red roses. We are buying fresh apples. Geeta has 2 mangoes. She gave me 1 mango. ఓకే, యూజ్ చేసి ఇవి రాయమన్నారు. హియర్ ఆల్సో ఆపోజిట్ వర్డ్స్ ఆర్ దేర్. బిగ్ ఆపోజిట్ స్మాల్, ఫ్యాట్ థిన్, హాట్ కోల్డ్, టాల్ షార్ట్, రిచ్ opposite of poor, new opposite of old, first opposite of last, good bad. These are the opposite words of this lesson. In conventions of writing, దీంట్లో కూడా first letter should be in capital. He found the pencil. Pencil spelling is ఇక్కడ రాంగ్ ఉంది, PENCIL ఉండాలి. నెక్స్ట్, ద పెన్సిల్ డ్రూ 2 little triangles. క్యాపిటల్, ఫస్ట్ లెటర్ అనేది T అనేది క్యాపిటల్ ఉండాలి. నెక్స్ట్, ఫన్ విత్ వర్డ్స్లో A-LE. A-LE మీన్స్
ఆ డాష్లో ఏమొస్తుందో మిస్సింగ్ లెటర్స్ APPLA యాపిల్. నెక్స్ట్ DINNER. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ ద సేమ్ లెటర్ 2 times. సేమ్ లెటర్ని 2 times మనం యూజ్ చేసి బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ఫస్ట్ది PP వచ్చింది, ఈ సెకండ్ దానికి NN వచ్చింది. నెక్స్ట్ ఈ డాష్ అంటే EGG. ఫోర్త్ వన్ SPOON స్పూన్. అదేవిధంగా PRETTY ప్రెట్టి. నెక్స్ట్ ర్యాబిట్కి RABBIT. నెక్స్ట్ BE వచ్చింది, BELL బెల్. లెటర్కి LETTER లెటర్. సప్పర్ SUPPER సప్పర్. SMALL స్మాల్. 2 letters వచ్చినాయి. నెక్స్ట్ ద లిటిల్ రెడ్ హెన్లో ఏమున్నాయి, మనకు యూజ్ అయ్యే గ్రామర్ పాయింట్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లో హూ విల్ ప్లాంట్ దిస్ గ్రెయిన్ ఆఫ్ వీట్ అంటే ఫస్ట్ది క్యాపిటల్ ఉంది. హియర్ దిస్ ఈస్ ఎ క్వశ్చన్, సో లాస్ట్కి మనకి క్వశ్చన్ మార్క్ అనేది ఉండాలి. ఐ ప్లాంటెడ్ ద గ్రెయిన్, నేను ఈ విత్తనంని నాటాను అని వచ్చింది. ఫస్ట్ లెటర్ షుడ్ బి ఇన్ క్యాపిటల్. ఐ అనేది క్యాపిటల్ ఉండాలి. మేరీ అండ్ ద 3 bears. దీంట్లో గ్రామర్ పాయింట్స్ చూద్దాం. ఓకే. వాజ్ హంగ్రీ మేరీ వెరీ అని ఇవ్వడం జరిగింది. దీన్ని మనము కరెక్ట్గా సెంటెన్స్ని ఫ్రేమ్ చేసి రాయాలి. ఎగ్జాంపుల్గా మనకి ఇవ్వడం జరిగింది వాజ్ హంగ్రీ మేరీ వెరీ. కింద మనకి ఇక్కడ ఆన్సర్స్ మనకి ఎగ్జాంపుల్గా పిల్లలకి ఇవ్వడం జరిగింది. మేరీ వాజ్ వెరీ హంగ్రీ పైన దానికి. ఇది అప్ మేరీ వోక్ ఉందా, మేరీ వోక్ అప్. అదేవిధంగా ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది గర్ల్ ద ఈజ్ రీడింగ్. దీన్ని ఏం చేయొచ్చు, ద గర్ల్ ఈజ్ రీడింగ్. కరెక్ట్ సెంటెన్స్ ఫామ్లో మీనింగ్ఫుల్ సెంటెన్స్ని రాయాలంటే ద గర్ల్ ఈజ్ రీడింగ్. ద బాయ్ హ్యాజ్ ఎ బుక్. ద బాయ్ హ్యాజ్ ఎ బుక్. నెక్స్ట్ ద డాగ్ ర్యాన్. నెక్స్ట్ ద ఫిషర్ మ్యాన్ కేమ్. ఈ విధంగా కరెక్ట్ సెంటెన్స్ని రాయాలి. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లో మనకి ఫస్ట్ లెటర్ షుడ్ బి ఇన్ క్యాపిటల్. షీ టేస్టెడ్ ద పాయసం ఫ్రమ్ FROM ఉండాలి. FRM ఉంది. ఫ్రమ్ ద ఫస్ట్ బౌల్. మేరీ వాజ్ వెరీ టైర్డ్. మేరీ ఫస్ట్ లెటర్ షుడ్ బి ఇన్ క్యాపిటల్. వెరీ స్పెల్లింగ్ VERY వెరీ. WERY కాదు, VERY వెరీ. నెక్స్ట్ ద యానిమల్ స్కూల్. ఓకే, ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా మనం కింద దానికి సూటబుల్ అయ్యే వర్డ్ని రాయాలి. పిక్ అవుట్ ద వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ టు రీప్లేస్ ద అండర్లైన్ వర్డ్స్. రీరైట్ ద సెంటెన్స్. ద ర్యాబిట్ వాజ్ నాట్ బ్యాడ్ ఎట్ రన్నింగ్.
ద ర్యాబిట్ వాజ్ నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్ మీన్స్ ద పైన ఇచ్చిన లిస్ట్లో సూటబుల్ అయ్యేది అంటే నాట్ బ్యాడ్ అట్ రన్నింగ్ అంటే గుడ్ ఎట్. ద ర్యాబిట్ వాజ్ గుడ్ ఎట్. ద ర్యాబిట్ వాజ్ గుడ్ ఎట్ రన్నింగ్. ద డక్ వాజ్ నాట్ పూర్ ఇన్ స్విమ్మింగ్. సో దీనికి సూటబుల్ అయ్యే వర్డ్ ద ర్యాబిట్ వాజ్ ఎక్సలెంట్ ఇన్ స్విమ్మింగ్. I can run fast, so I can do not get caught. నేను చాలా ఫాస్ట్గా రన్ చేయగలను, నేను ఎవరి చేత పట్టుకోబడను అని ఇవ్వడం జరిగింది. దీనికి సూటబుల్ అయ్యే వర్డ్ ఐ కెన్ రన్ ఫాస్ట్, సో ఐ కెన్ ఎస్కేప్. ఐ కెన్ ఎస్కేప్. నెక్స్ట్, the animals could not remember their own skills. Could not remember means the animals forgot their own skills. Next, the place where we go to buy vegetables is market. The place where we go to worship God is temple. The place where we go to read books is library. The place where we go to watch films is theater. Okay. Next, singular plural ఇవ్వడం జరిగింది. Tree, trees. Animal, animals. Duck, ducks. Flower, flowers. Rabbit, rabbits. Book, books. Chair, chairs. Goat, goats. Chair, chairs. Book, books. Rabbit, rabbits. Flower, flowers. Okay. బీర్బల్ అవుట్విట్స్ ద చీట్. దీంట్లో మనకి గ్రామర్ పార్ట్స్ ఏమున్నాయో చూద్దాం. ఇలా మనము లెసన్తో పాటుగా లెసన్ తర్వాత వచ్చే గ్రామర్ పార్ట్స్ అంటే మనకి గ్రామర్లో కానీ వొకాబులరీ పార్ట్లో కానీ ఏమైనా మనకి మన టెట్ కానీ డిఎస్సి కానీ యూజ్ అయ్యే పాయింట్స్ ఏమైనా ఉన్నాయో లేదో ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.